Hello friends, welcome back to our channel. అయితే ఈ వీకెండ్ మీరు మంచిగా ఎంటర్టైన్ గానికి రికమెండేషన్ వీడియోతో వచ్చేస్తా. అండ్ ఈ వీడియోలోనే 5 మూవీస్, అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ డిఫరెంట్ జోనరా, బట్ 100% ఎంటర్టైనింగ్. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మూవీ బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తారు చూడండి. మనకు ఒక చిన్న హోటల్ రన్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీని చూపెడతారు. అండ్ ఒక రోజు ఆ ఫాదర్ వాళ్ళ కొడుకుని స్కూల్లోంచి తీసుకొద్దామని వెళ్తే అక్కడ తను ఉండడు అనమాట. అండ్ వాళ్ళ టీచర్ని అడిగితే ఇలా మీ రిలేటివ్ వచ్చి తీసుకెళ్లాడని చెప్తుంది అనమాట. సో అసలు ఆ బాబుని ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, అండ్ వీళ్ళ పాస్ట్ లైఫ్ లో ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయి, అండ్ వీళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయి, అండ్ బాబుని మళ్ళీ ఎలా రిటర్న్ తీసుకొచ్చారు అనేదే స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి కాన్ సిటీ. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు ఇంకా అదర్ లాంగ్వేజ్ లో డబ్ అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ మెయిన్లీ మనకి ఎందుకు నచ్చుతుంది అండ్ ఎందుకు చూడాలంటే మెయిన్లీ స్టోరీ అన్నమాట. మంచి స్టోరీ అండ్ ఒక మనిషికి అవసరం వస్తే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాడు అనేది వీళ్ళు బాగా చూపెట్టారు. అండ్ వీళ్ళు ఎక్కడ ల్యాగ్ ఉండదు, అన్నెసరీ సీన్స్ ఉండదు, ఆన్ పాయింట్ స్టోరీ మనకు బాగా చూపెడతారు. అండ్ ఈ మూవీ బేస్డ్ ఆన్ క్రైమ్, బట్ ఎలాంటి సీరియస్ నోట్లు కాకుండా కొంచెం ఒక కామెడీ టచ్ యాడ్ చేసి మనకి ఎండింగ్ దాకా బోర్ కొట్టుకుని మంచిగా తీసారు అనమాట. సో ఒక్కసారి మనం మూవీని మంచిగా ఎంజాయ్ చేస్తాం, ఎంటర్టైన్ అయిపోతాం. సో ఒక్క వాచ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ మూవీ స్టోరీ లైన్ చెప్తారండి. మనకి నమ్ అని చెప్పి ఒక ఎక్స్ డెడ్ కలెక్టర్ అని చూపెడతారు. అండ్ తను ఒకసారి మనీ కలెక్ట్ చేసే టైంలో ఒక మర్డర్ చేసి దానివల్ల జైల్లో చాలా ఇయర్స్ ఉంటాడు అనమాట. అండ్ ఆ టైంలోనే తనకి టెర్మినల్ డిసీజ్ కూడా ఒకటి వస్తుంది. సో ఫైనల్లీ తను జైలు నుంచి రిలీజ్ అవుతాడు అండ్ పీస్ఫుల్ లైఫ్ చూస్ చేసుకుని ఒక డెలివరీ డ్రైవర్ లా వర్క్ చేస్తుంటాడు అనమాట. సో అలా అంతా పీస్ఫుల్ ఉన్న టైంలో తను మళ్ళీ వైలెన్స్ ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అసలు తను మళ్ళీ ఎందుకు చేంజ్ అయ్యాడు, దాని నీడేం వచ్చింది, అండ్ తను అనుకుంది అచీవ్ చేశాడా లేదా అనేదే స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి ది డెడ్ కలెక్టర్. నెట్ఫ్లిక్స్ లో ఉంది. అండ్ ఇది ఎలా అంటే ఒక థాయ్ యాక్షన్ మూవీ అనమాట. అండ్ ఓన్లీ ఇంగ్లీష్, హిందీ, థాయ్ లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే సింపుల్ స్టోరీ లైన్, ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్ అనమాట. మూవీ ఒక్కసారి మనం మంచిగా చూడవచ్చు, ఎంటర్టైన్ అయిపోతాం. అండ్ యాక్షన్ లవర్స్ కి ఇంకొంచెం బాగా నచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు థర్డ్ మూవీ స్టోరీ లైన్ చెప్తే చూడండి. మనకి ఏసీపీ లక్ష్మి అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ అని చూపెడతారు. అండ్ ఆమె స్టేషన్ లోకి కొత్తగా ఒక పోలీస్ ఆఫీసర్ విల్సన్ అని చెప్పి జాయిన్ అవుతాడు అనమాట. అండ్ ఆల్రెడీ స్టేట్ అంతా కొన్ని సీరియస్ క్రైమ్స్ వల్ల ఫుల్ టెన్షన్ ఉంటారు పోలీస్. అండ్ అలాంటి టైంలోని ఈ న్యూ జాయిన్ విల్సన్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో ఇరుక్కొని పోతాడు అనమాట. అసలు ఆ సిచ్యువేషన్ ఏంది అండ్ దాని వల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేదే స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి కేస్ ఆఫ్ కొండన్న. తెలుగు వర్జన్ అయితే ఆహా ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లోంచి మనం స్ట్రీమ్ చేయొచ్చు. అదర్ లాంగ్వేజెస్ ప్రైమ్ ఇంకా జియో హాట్ స్టార్ లో ఉంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే మనకి ఎండింగ్ దాకా సస్పెన్స్ ఉంచుతుంది అనమాట. సో మనం చూసినంత సేపు ఆ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంటాం. మూవీ మనం ఒకసారి మంచిగా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఫోర్త్ మూవీ స్టోరీ లైన్ చెప్తాయండి. మనకి రూత్ అని చెప్పి ఒక ఆమెను చూపెడతారు. అండ్ వాళ్ళ మదర్ సడన్ గా చనిపోవడం వల్ల వాళ్ళ హోమ్ టౌన్ కి వెళ్తుంది అనమాట ఆమె. అండ్ అక్కడ పోలీస్ ఇంకా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ లో ఏముంటదంటే వాళ్ళ మదర్ ది నేచురల్ డెత్, స్లిప్ అయి పడి చనిపోయింది అని చెప్పి ఉంటది అనమాట. బట్ రూత్ కి ఏం డౌట్ ఉంటదంటే వాళ్ళ ఫాదర్ చాలా డిఫరెంట్ అండ్ సీక్రెటివ్ గా బిహేవ్ చేస్తుంటారు అనమాట. సో దీని వల్ల రూత్ కి డౌట్ వస్తుంది. సో అసలు అక్కడ ఏం జరిగింది అండ్ ఆ మిస్టరీ ఎలా బయటకు వచ్చింది, ఏం హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి అనేది స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి ది ట్రూథర్స్. స్పానిష్ మూవీ, బట్ ఇంగ్లీష్, తెలుగు ఇంకా అదర్ లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఒక సింపుల్ స్టోరీ లైన్. మొత్తం వీళ్ళు ఎట్లా అంటే స్క్రీన్ ప్లే తో ఆడుకుంటారు అనమాట. మనకి ఎండింగ్ దాకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో మనం ఒక్కసారి మంచిగా చూసేయచ్చు, టైం పాస్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ మూవీ వచ్చి నాగబంధనం. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు ఇంకా అదర్ లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. అండ్ సింపుల్ గా స్టోరీ లైన్ చెప్పాలంటే ఒక విష్ణు టెంపుల్ డోర్ ని నాగబంధనంతో వీళ్ళు లాక్ చేస్తారనమాట. అండ్ దాన్ని అన్లాక్ చేస్తే యూనివర్స్ ని రూల్ చేసే పవర్ వస్తుంది అని చెప్పి అందరు నమ్ముతుంటారు. సో విలన్స్ అది ఓపెన్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అండ్ అసలు ఎలా ఓపెన్ చేయగలుగుతారు అండ్ దాన్ని ఓపెన్ చేయకుండా హీరో ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, హీరోకి దానికి ఉన్న లింక్ ఏంది అనేదే స్టోరీ. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి స్టోరీ లైన్, బట్ ఏంటంటే ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగా అవుట్పుట్ వచ్చేది. అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. సో ఒక్కసారి మనం ఏదైనా కొత్త మూవీ చూడాలంటే చూసేయచ్చు. అండ్ చెప్పాను కదా మూవీ నేమ్ నాగబంధనం, ప్రైమ్ వీడియోలో ఉంది. సో ఇది ఈ వీకెండ్ రికమెండేషన్ వీడియో. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. అండ్ అలానే మా ఛానల్లో ట్రైలర్ బ్రేక్ డౌన్స్ అండ్ మూవీ రివ్యూస్ ఇలా అదర్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేసి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అయితే థ్యాంక్ యూ.